హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలనే కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నార్మల్ క్లిప్స్ని ఇలా డిజైనర్గా ఎలా చేయాలో చూపించాలనుకున్నాను. సో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో దీనికి కావాల్సినవి ముందుగా మనకి ఇలాంటి ప్లెయిన్ క్లిప్స్. సో ఈ సైజులో అనేది కాకుండా మీకు నచ్చిన సైజులో కూడా మీరు తీసుకోవచ్చు. సో నా దగ్గర అవైలబుల్గా ఉండే క్లిప్స్ని నేను ఇక్కడ డిజైన్ చేసి ఉన్నాను. సో దీనికి కావాల్సినవి ముందుగా ఇలాంటి షేప్లో ఉండే కుందన్స్ అండ్ మనకి స్టిక్ చేసుకోవడానికి గ్లూ. సో ఈ క్లిప్ పైన మనం ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని దానిపైన ఈ కుందన్స్ని పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఒక్కొక్కటి నెమ్మదిగా మనం గ్లూ అప్లై చేసుకుంటూ ఈ కుందన్స్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు ఏమైంది అంటే నాకు సడన్గా నేను ప్రెస్ చేయడం వల్ల గ్లూ అనేది ఎక్కువగా అయిపోయింది. సో దానివల్ల మీకు ఇక్కడ డిస్టర్బెన్స్గా కనిపించవచ్చు, క్లారిటీగా క్లియర్గా కనిపించకపోవచ్చు. సో ఆరాక మనకి ఇక్కడ మనం పెట్టిన ఈ కుందన్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. సో మీరు ఇలాంటి పొరపాటు చేయకుండా ఫస్టే మీరు కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ పెట్టుకోండి. సో నెక్స్ట్ టైం నేను ఏం చేశానంటే ఫస్ట్ మొత్తం ఒకటేసారి అప్లై చేశాను గ్లూ. దాని తర్వాత నేను కుందన్స్ ప్లేస్ చేసుకున్నాను. సో దాట్ నాకు ఈజీగా అయిపోయింది నెక్స్ట్ టైం చేసినందుకు. సో ఎక్కువగా పెట్టకపోవడం వల్ల నాకు ఈజీగా స్టిక్ అయిపోయాయి అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ హ్యాండ్ సాయంతో నేను దీన్ని స్టిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకో క్లిప్కి మనకు కావాల్సింది ఇలాంటి స్టోన్ కుందన్స్ అండి. ఒకటి నేను రౌండ్ షేప్ తీసుకున్నాను, చిన్న సైజు, అండ్ స్క్వేర్ షేప్ది కుందన్ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ దానిలాగానే మొత్తం దీనికి గ్లూ అప్లై చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ స్టోన్ కుందన్ స్క్వేర్ షేప్ది తీసుకొని మిడిల్లో పెట్టాను. దాని చుట్టూ నేను ఇలా రౌండ్ స్టోన్ కుందన్స్ని పేస్ట్ చేశాను. సో ఇలా నేను హ్యాండ్ హెల్ప్తోనే నేను ఇది చేశానండి. మీకు అవైలబుల్గా ఉంటే మీరు చిన్న స్టిక్తో లేకపోతే ఇంకేదైనా యూస్ఫుల్ ఉండే దాంతో మీరు స్టిక్ చేసుకోవచ్చు. సో నాకు హ్యాండ్ తోటే కన్వీనియంట్గా ఉండే, సో నేను హ్యాండ్తోనే చేశాను. అలాగే ఒకసారి మనం కొంచెం టైట్గా ప్రెస్ చేసినట్టు చేయాలి లైట్గా. అదేవిధంగా వెనక్కి తిప్పుకొని సేమ్ అదే ప్రాసెస్లో మనం గ్లూ అప్లై చేసుకొని మొత్తం తర్వాత మిడిల్లో మనం సేమ్ స్క్వేర్ షేప్ కుందన్ని అప్లై చేసుకొని దాని చుట్టూ మళ్ళీ రౌండ్ కుందన్స్ అనేవి మనం పెట్టుకోవాలి. సో ఇది మనకి జస్ట్ ఒక 10 మినిట్స్లో ఆరిపోతుంది. సో ఆరిపోయాక మన క్లిప్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి ఇలాంటి మంచి క్లిప్స్ని మన ఓన్గా తయారు చేసుకోవడం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మన డిజైనర్ క్లిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇందాక మనకి గ్లూ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఆరిపోయాక మనకు ఆ టెక్స్చర్ అనేది కనిపించట్లేదు. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి క్లిప్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.